హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వార్ టూ ట్రైలర్ అయితే వారు వదలడం జరిగింది ఈ రోజు. సో ఏపీ తెలంగాణలో కొన్ని ఏరియాని సెలెక్ట్ చేసుకుని థియేటర్స్ లో కూడా రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి చూశారు. సో వార్ టూ ట్రైలర్ విషయానికి వస్తే నేను 2 times చూసా ట్రైలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ ఏంటి అనేది దానికోసం ఒకసారి చూసా. మళ్ళీ రెండోసారి మన తెలుగు హీరో తారక్ అన్న కోసం చూసా. టీజర్ తో ట్రైలర్ ని కంపేర్ చేసుకుంటే టీజర్ లో హృతిక్ రోషన్ గారు డామినేట్ చేశారనేది వాస్తవం అయితే ఈ ట్రైలర్ వరకు మాత్రం ఎన్టీఆర్ గారికి ఆ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు. ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ని చాలా బాగా ఎలివేట్ చేశారు. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే అరవింద సమేతాలో ఏదైతే 6 pack చూపించారో ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా, సో అదే కైండ్ ఆఫ్ 6 pack ని మళ్ళీ వార్ టూ ట్రైలర్ లో చూపించడం జరిగింది. అది కూడా కొంచెం అంటే వెలుగులో చూపించుంటే బాగుండేది. ఆ షాట్ అనేది 6 pack షాట్ అనేది చీకట్లో చూపించడంతో కొంచెం ఇంపాక్ట్ తగ్గింది. ఎన్టీఆర్ గారికి అరవింద సమేతలో బాడీ చాలా బాగుంటుంది 6 pack. సో అంటే ఆయన కైండ్ ఆఫ్ బాడీకి ఆ 6 pack అనేది అంటే చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆ రిజల్ట్ అనేది చాలా బాగా కనిపించింది. సో అదే కైండ్ ఆఫ్ 6 pack ని ఇక్కడ చూపిస్తున్నప్పుడు ఎందుకు చీకట్లో అలా చూపించడం, వెలుగులో చూపించుంటే బాగుండేది కదా. అంటే సినిమాలో అక్కడ జస్ట్ మనకి ట్రైలర్లో అట్లా పాస్ వెళ్ళిపోతుంది కానీ సినిమాలో ఇంకా క్లారిటీ కనిపిస్తుంది. అదొక ఎలివేషన్ చాలా బాగా నచ్చింది. ఇంకొకటి త్రూ అవుట్ ట్రైలర్ లో గట్టిగా మాట్లాడుకోవాల్సి వస్తే ఎన్టీఆర్ గారిని హైలైట్ చేయడం అనేది నాకు బాగా నచ్చింది. బికాస్ టీజర్ లో మనకి అదే డిసప్పాయింటింగ్ అనిపించింది. ట్రైలర్ లో ఆ విషయంతో కంపేర్ చేసుకుంటే ఎన్టీఆర్ గారు నిజంగా చాలా బాగా చూపించారని చెప్పేసి అనుకోవాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే ట్రైలర్ కట్ అంత ఇంప్రెసివ్ అయితే లేదు. టీజర్ తో పోల్చుకుంటే ఇంకా టీజరే బెటర్ ఏమో అనిపించింది నాకు. కొన్ని షార్ట్స్ అవన్నీ కూడా అంటే ఇంకా ఇలాగే ఉంటుందో ఇంకా యాక్షన్ మూవీస్ ఇంకా మనం చాలా చూసేసాం. యాక్షన్ మూవీస్, కైండ్ ఆఫ్ యాక్షన్స్, ఈ కైండ్ ఆఫ్ స్టంట్స్. సో ఓవరాల్ గా అంత ఇంట్రెస్టింగ్ అయితే నాకు అనిపించలేదు వాస్తవంగా చెప్పాలంటే. నేనేమి ఇక్కడేమి ఒక మెగా ఫ్యాన్ గా, ఒక రామ్ చరణ్ ఫ్యాన్ గా చెప్పట్లేదు. నేను గతంలో కూడా ఎన్టీఆర్ గారికి సంబంధించిన పాజిటివ్ వీడియోలు కూడా చేశాను. నాకు నచ్చితే నచ్చిందని చెప్తాను, నచ్చకపోతే నచ్చలేదని చెప్పేసి చెప్తాను. సో ట్రైలర్ కట్ అయితే అంత ఇంప్రెసివ్ గా లేదు. సో ఆబ్వియస్లీ ఇంకా కూలీ ట్రైలర్, టీజర్ కూడా రాలే. కూలీ జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ వదిలేసాడు అంతే. ఇంకా టీజర్ రావాలి, ట్రైలర్ రావాలి, మరి వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారో తెలియదు. కానీ యాజ్ ఆఫ్ నా అయితే కొంచెం కూలీకే అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సినిమా లవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూలీకే ఎక్కువ హైప్ ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ట్రైలర్ రిలీజ్ అయింది కాబట్టి, వార్ టూ ట్రైలర్ రిలీజ్ అయింది కాబట్టి చెప్తున్నాను నేను. సో ఏదైనప్పటికీ ఒక తెలుగు హీరోకి నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. వార్ టూ వరకు తెలుగు హీరోకి అయితే ఖచ్చితంగా, కూలీ వరకు నాగార్జున గారికి, వార్ టూ వరకు ఎన్టీఆర్ గారికి ఖచ్చితంగా నా సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ ఓవరాల్ గా ట్రైలర్ వార్ టూ ట్రైలర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అంత ఇంప్రెసివ్ గా లేదు. అంటే చాలా యాక్షన్ సినిమాలు, అవే ఫైట్లు, అవే చూసినట్టు ఏదో స్టోరీని ఏదో చెప్తున్నారు అనే ఎగ్జైట్మెంట్ అయితే కలగలేదు. ఇంకా హృతిక్ రోషన్ గారి గురించి ఏం చెప్తాం. ట్రైలర్ వరకు హృతిక్ రోషన్ గారిని కొంచెం తగ్గించారు, తారక్ గారిని కొంచెం పెంచారు అన్నట్టుగానైతే కొంచెం క్లియర్ గా తెలుస్తుంది. సో ఏజెంట్ విక్రమ్ గా ఆయన, కబీర్ గా ఈయన, రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు తాలూకు ఫేస్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనేది ట్రైలర్ అయితే చాలా క్లియర్ కట్ చూపించారు. అసలు ఇద్దరు ఎక్కడ తగ్గట్లేదు. సో ఓవరాల్ గా మాట్లాడుకోవాల్సి వస్తే ట్రైలర్ గురించి చెప్పుకోవడానికి అంత పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు. యాజ్ ఆఫ్ నౌ అయితే ట్రైలర్ చూసిన తర్వాత ఆ ఉన్న కాస్ట్ ఇంట్రెస్ట్ కూడా ఆడియన్స్ కంటే, సినిమా లవర్స్ కి ఆ కూలీ మీదకి పోతుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ కూలీ ట్రైలర్ దీనికంటే కూడా మించి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనేది ఆ సినిమా లవర్స్ కి, ఫ్యాన్స్ గురించి పక్కన పెట్టండి. ఫ్యాన్స్ ఆబ్వియస్లీ వార్ టూకే పోతారు. సినిమా లవర్స్ అండ్ మూవీ లవర్స్, సినిమా లవర్స్ అండ్ జనరల్గా వెళ్ళే జనరల్ ఆడియన్స్ కూడా, సినిమాని రెగ్యులర్ గా చూసే వాళ్ళందరికీ కూడా యాజ్ ఆఫ్ నౌ అయితే కూలీ మీద ఎక్కువగా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మీకు ఎలా అనిపించింది వార్ టూ ట్రైలర్ అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.